అందరికీ నమస్కారం. ఈరోజు 10వ తరగతి నూతన పాఠ్యపుస్తకం తెలుగు పరిమళం మొదటి పాఠం ప్రత్యక్ష దైవాలు. కవి పరిచయం. చదవండి, ఆలోచించి చెప్పండి. ఉద్దేశం, ప్రత్యక్ష దైవాల యొక్క నేపథ్యం, ప్రక్రియ, అలాగే పద్యాలకు ప్రతిపదార్థాలు, ఇవన్నీ కూడా 4 భాగాలుగా చెప్పుకున్నాము కదా. ఈరోజు ప్రత్యక్ష దైవాలు పాఠానికి సంబంధించిన వ్యాకరణాంశాలు చెప్పుకుందాం. ఇవి చేయండి అని ఉంది కదా. అవగాహన, ప్రతిస్పందన. కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. కౌశికుని తల్లిదండ్రులు చూపును కోల్పోవడానికి కారణాలు ఏమిటో చెప్పండి. అలాగే కింది ప్రశ్నలకి మీరు సొంతంగానే సమాధానాలు రాయండి. 4వది, పువ్వు గుర్తుగల పద్యాలకు ప్రతిపదార్థాలు రాయండి. ఇది చక్కగా పద్యం నేర్చుకొని ప్రతిపదార్థం కూడా నేర్చుకోండి. చూడండి, కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇది శేషపద్యం. తల్లి ఏ విధంగా నవమాసాలు మోసి పిల్లవాడిని ఏ విధంగా పెంచి పెద్ద చేస్తుందో, తను ఏ విధంగా ఉండాలో, పిల్లలు ఏ విధంగా ఉండాలో తెలియజేసే పద్యం ఇది. జతనంబు మిగుల మాసములో 9 యుదరంబునంగరము భరంబుతోడ భరించి పదపడి ప్రాణ సంశయ దశనుంది పుత్రుని గాంచు నిందు తల్లి. తపములు, యజ్ఞముల్, దానముల్, వ్రతములు, దేవతా సజ్జన సేవనములున్ గావించున్ పుత్రుని గామించి జనకొడెట్లిరువురా పాటును సరియ తలపన్. ధనయుంగని తల్లిదండ్రులు దమకునతడు భక్తుడగుటకు ధర్మానురక్తుడగుట కాసపడుదురు విని మటియాస సిద్ధిన్ బొందంజేయు నతడ చువ్వే నందనుండు. జతరంబు మిగిల మాసములో 9 యుదరంబునంగరము భరంబుతోడ భరించి పదపడి ప్రాణ సంశయ దశనుంది పుత్రునిగాంచు నిందుందల్లి. తపములు, యజ్ఞముల్, దానముల్, వ్రతములు, దేవతా సజ్జన సేవనములున్ గావించు పుత్రుని గామించి జనకొడిట్లిరువురా పాటును సరియే తలపన్. ధనయుంగని తల్లిదండ్రులు దమకునతడు భక్తుడగుటకు ధర్మానురక్తుడగుటకు ఆశపడుదురు విను మటి ఆశ సిద్ధిన్ బొందంజేయున అతడ చూవే నందనుండు. ప్రశ్నలు. తమ పిల్లల నుండి తల్లిదండ్రులు ఏమి కోరుకుంటారు? తమ పిల్లల నుండి తల్లిదండ్రులు తమ పట్ల భక్తిని, ప్రేమను కలిగి ఉండాలని కోరుకుంటారు. 2వ ప్రశ్న. సంతానం కొరకు తల్లి ఏ విధంగా కష్టపడుతుంది? సంతానం కొరకు తల్లి 9 నెలలు తన గర్భమునందు దాచుకొని జన్మనిస్తుంది. 3వ ప్రశ్న. తపములు, యజ్ఞములు ఎవరు, ఎందుకు చేస్తారు? తమ యొక్క పిల్లలు చక్కని ఆయురారోగ్యాలతో చక్కని జీవితాన్ని కలిగి ఉండాలని తల్లిదండ్రులు తపములు, యజ్ఞములు చేస్తారు. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. దీనిని మీరే తయారు చేయండి. చూడండి, కింది అపరిచిత గద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఇది సరళమైన భాషలో ఉంది. చక్కగా చదివి ఆ ప్రశ్నలకు సమాధానాలు
రాయండి. అర్ధ సందర్భాలు, ఏకవాక్య సమాధానాలు కూడా మీరు సొంతంగానే రాయండి. పాఠం విన్నారు కదా, ఆ విని చక్కగా వాటికి సమాధానాలు రాయండి. తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకత అనే అంశం ఉంది. దీనిలో 3 ప్రశ్నలు ఇచ్చాడు. అలాగే ఆలో 3 ప్రశ్నలు ఇచ్చాడు. అలాగే ఈలో కింది ప్రశ్నలకు సృజనాత్మకంగా సమాధానాలు రాయండి. ఈ ప్రశ్నలకి సమాధానాలు సొంతంగానే రాయండి. ఇప్పుడు ముఖ్యంగా భాషాంశాలు. ఈ భాషాంశాలు పదజాలం చూడండి. చూడండి, కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి. పదాలకు అర్థాలు చెబుతాను, వాక్యాలు మీరు సొంతంగానే రాయండి. 1వది, జనకుడు తమ పిల్లలను చక్కగా తీర్చిదిద్దాలి. జనకుడు అంటే తండ్రి. జనకుడు అంటే తండ్రి. 2వది, దేవతలు అమృతం సేవించడం వల్ల అమరులు అయ్యారు. ఈ వాక్యంలో అమరులు అంటే మరణం లేనివారు. అమరులు అంటే మరణం లేనివారు. 3వది చూడండి. 3వది, చక్కని వాక్యే మనిషికి భూషణం. భూషణం అంటే అలంకారం. 4వది, ఐఏఎస్ కావాలని అతని చిరకాల వాంఛ నెరవేరింది. ఇందులో వాంఛ అంటే కోరిక, ఇచ్ఛ. 5వది, ఆ నగరంలో హర్మ్యాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇందులో హర్మ్యాలు అంటే మేడలు లేదా భవనాలు. 6వది, మనం ఎప్పుడూ పరుల హితమునే కోరాలి. హితము అంటే మేలు. హితము అంటే మేలు. చూడండి, కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి. పుత్రుడు. పుత్రుడు అంటే కుమారుడు, కొడుకు. కుమారుడు, కొడుకు, తనయుడు. కుమారుడు, కొడుకు, తనయుడు. తర్వాత వస్త్రం. వస్త్రము అంటే అంబరం, వలువ. తర్వాత జనని. జనని అంటే తల్లి, మాత. తల్లి, మాత. తర్వాత చక్షువు. చక్షువు అంటే నేత్రం, కన్ను. తర్వాత వహిని. వహిని అంటే అగ్ని, మంట, జ్వలనము. ఈ చూడండి, కింది పదాలకు నానార్థాలు రాయండి. గురువు. గురువుకు నానార్థాలు తండ్రి, బృహస్పతి, ఆచార్యుడు. 2వది అర్థం. దీనికి నానార్థాలు పద అర్థం, సంపద, ప్రయోజనం. పద అర్థం, సంపద, ప్రయోజనం. 3వది ఫలం. ఫలంకి నానార్థాలు పండు, ఫలితం. 4వది బుధుడు. నానార్థాలు విద్వాంసుడు, ఒక గ్రహం పేరు, చంద్రుని కుమారులలో ఒకడు. బుధుడికి నానార్థాలు విద్వాంసుడు, ఒక గ్రహం పేరు, చంద్రుని కుమారులలో ఒకడు. 5వది వంశం. కులం, పిల్లనగ్రోవి, వెదురు. వంశం అనే దానికి నానార్థాలు కులం, పిల్లనగ్రోవి, వెదురు. ఈ చూడండి, కింది పదాలకు వ్యుత్పత్తి అర్థాలు రాయండి. వ్యుత్పత్తి అంటే పదము యొక్క పుట్టుకన గురించి తెలియజేసేది. 1వది ధర్మం. ధర్మం అంటే దానికి వ్యుత్పత్తి అర్థం జనుల చేత పోనబడునది పుణ్యం. జనుల చేత పోనబడునది పుణ్యం. ఇంకొకటి కూడా ఉంది, విశ్వమును ధరించున్నది పుణ్యం. విశ్వమును ధరించున్నది పుణ్యం. 2 బుధుడు. బుధుడు వ్యుత్పత్తి అర్థం అన్నింటినీ ఎరిగినవాడు. బుధుడు అంటే అన్నింటినీ ఎరిగినవాడు, విద్వాంసుడు. విద్వాంసుడు. జనని వ్యుత్పత్తి అర్థం కొడుకులను గనునది. కొడుకులను గనునది తల్లి.
కౌశికుడు. దీనికి సరైనటువంటి వ్యుత్పత్తి అర్థం నాకైతే దొరకలేదు. కుశుకుడనే రాజకుమారుడు విశ్వామిత్రుడని దొరికింది, కానీ దీనికి సంబంధించి అది కాదని నేను అనుకుంటున్నాను. కౌశికుడనే బ్రాహ్మణుడు. దీని వ్యుత్పత్తి అర్థం తర్వాత చూద్దాం. వసుధ అంటే వ్యుత్పత్తి అర్థం బంగారము గర్భమందు గలది. వసుధ అంటే వ్యుత్పత్తి అర్థం బంగారము గర్భమందు గలది భూమి. చూడండి, కింది పట్టికలో ప్రకృతి వికృతి పదాలు ఉన్నాయి. వీటిని గుర్తించి రాయండి. యజ్ఞం జన్నం, కార్యం కజ్జం, దృఢం దిటం, పుత్రుడు బొట్టె, విజ్ఞానం విన్నాణం, హృదయం యద. వ్యాకరణ అంశాలు, సంధులు. చూడండి, కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. 1 నిజంబగు, నిజంబు ప్లస్ అగు, ఉత్వ సంధి. నిజంబగు, నిజంబు ప్లస్ అగు, ఉత్వ సంధి. 2 మూలంబైనది, మూలంబు ప్లస్ అయినది, ఉత్వ సంధి. కలదొక, మూడోది కలదొక, కలదు ప్లస్ ఒక, ఉత్వ సంధి. 4వది వేల్పులనఘ, వేల్పులు ప్లస్ అనఘ, ఇది కూడా ఉత్వ సంధి. వేల్పులనఘ, వేల్పులు ప్లస్ అనఘ, ఉత్వ సంధి. నీ ఒకరుండవు అంటే విడదీస్తే నీవు ప్లస్ ఒకరుండవు, ఉత్వ సంధి. చూడండి, కింది పదాలను కలిపి సంధి పేరు రాయండి. 1వది జ్ఞాన ప్లస్ అర్ధంబు, జ్ఞాన ప్లస్ అర్ధంబు కలిపితే జ్ఞానార్ధంబు, సవర్ణ దీర్ఘ సంధి. 2వది విజ్ఞాన ప్లస్ ఉన్నతి కలిపితే విజ్ఞానోన్నతి, గుణసంధి. 3వది అతి ప్లస్ అంత, అత్యంత, యనాదేశ సంధి. 4వది ధర్మ ప్లస్ ఆత్ముడు, ధర్మాత్ముడు, సవర్ణ దీర్ఘ సంధి. త్రిక సంధి. చూడండి, ఈ కింది పదాలను కలిపి రాయండి. సంధి జరిగిన క్రమాన్ని, సూత్రాన్ని అనుసరించి గ్రహించండి. ఉదాహరణ, ఈ ప్లస్ మెయి, ఇమ్మెయి, ఈ ప్లస్ మెయి, ఇమ్మెయి. 1వది చూడండి, ఈ ప్లస్ మహాత్ముడు, మహాత్ముడు. 2వది ఆ ప్లస్ విప్రుడు, అవిప్రుడు, ఆ ప్లస్ విప్రుడు, అవిప్రుడు. 3వది ఆ ప్లస్ పతివ్రత, అపతివ్రత, ఆ ప్లస్ పతివ్రత, అపతివ్రత. 4వది ఏ ప్లస్ మెయిన్, ఎమ్మెయిన్, ఏ ప్లస్ మెయిన్, ఎమ్మెయిన్. 5వది ఈ ప్లస్ కన్య, ఇక్కన్య, ఈ ప్లస్ కన్య, ఇక్కన్య. సూత్రములు. త్రిక సంధి 3 సూత్రాలు ఉన్నాయి. త్రికము అనగా ఆ, ఈ, ఏ అను సర్వనామములు త్రికములు. ఆ అంటే దూర నిర్దేశక సర్వనామం. ఈ అంటే సమీప నిర్దేశక సర్వనామం. ఏ అంటే ప్రశ్నార్థక సర్వనామం. ఆ, ఈ, ఏలు త్రికంబులనబడు. ఈ ప్లస్ మెయి. 2వది త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగా నగు. త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగా నగు.
ఈ ప్లస్ మెయి, ఈ ప్లస్ మెయి. మూడవది ద్విరుక్తంబగు హల్లు పరంబగునప్పుడు ఆచ్చికంబగు దీర్ఘంబునకు హ్రస్వంబగు. ద్విరుక్తంబగు హల్లు పరంబగునప్పుడు ఆచ్చికంబగు దీర్ఘంబునకు హ్రస్వంబగు. ఇమ్మెయి. ద్విరుక్తము అంటే 2 మార్లు వచ్చేది. కా కింద క, మా కింద మా, యా కింద యా. ఇవి ద్విరుక్తము అంటారన్నమాట. ఒక హల్లు 2 మార్లు వచ్చేదానిని ద్విరుక్తము అని అంటారు. అసంయుక్తం అన్నాడు కదా. అసంయుక్తం అంటే సంయుక్తము కాని అక్షరం. ఒక హల్లు క్రింద వేరొక హల్లు ఉంటే అది సంయుక్తం, అలా కానిది అసంయుక్తం. ఆచ్చికము అనగా కేవలం తెలుగు శబ్దాలు కల భాష. ఆచ్చికము అనగా కేవలము తెలుగు శబ్దాలు కల భాష. త్రికము ప్లస్ అసంయుక్త హల్లు. హల్లుకు ద్విత్వం, హల్లు ముందున్న దీర్ఘానికి హ్రస్వం. ద్విత్వము వచ్చినప్పుడు దీర్ఘానికి హ్రస్వం వస్తుంది. త్రికసంధి తరువాత తరగతిలో త్రికసంధి కొన్ని ముఖ్యమైన సంధులను బోర్డు క్లాసులో వివరిస్తాను. ఈ చూడండి, కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి. 1 జనని జనకులు. విగ్రహవాక్యం జననియును జనకుడను. జననియును జనకుడను. ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసం లక్షణం ఉభయపద అర్థం ప్రధానముగా కలది ద్వంద్వ సమాసం. అనగా సమాసములోని 2 పదముల అర్థములకు సమాన ప్రాధాన్యత ఉంటే ఆ సమాసాన్ని ద్వంద్వ సమాసము అంటారు. ముఖ్యంగా ద్వంద్వ సమాసంలో 2 కూడా నామవాచకాలుగానే ఎక్కువగా ఉంటాయి. రెండవది ఫలపుష్పములు. ఫలపుష్పములు ఫలమును పుష్పమును. ఫలమును పుష్పమును ద్వంద్వ సమాసం. మూడవది వస్త్రభూషణములు. వస్త్రభూషణములు వస్త్రమును భూషణమును. వస్త్రమును భూషణమును. 4 భక్ష్యభోజ్యములు. భక్ష్యమును భోజ్యమును. భక్ష్యమును భోజ్యమును. ద్వంద్వ సమాసం. చూడండి, కింది విగ్రహ వాక్యాలకు సమాస పదం రాసి సమాసం పేరు రాయండి. 1వది ధర్మమైన పదము. సమాసంగా కూర్చితే ధర్మపదము. ధర్మపదము. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. 2 సనాతనమైన ధర్మం. సమాస పదం సనాతన ధర్మం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. 3వది మానుషుని యొక్క దేహం. సమాస పదంగా కూర్చితే మానుష దేహం. మానుష దేహం. షష్ఠీ తత్పురుష సమాసం. 4 శోకమనడి వహిని. సమాస పదంగా కూర్చితే శోకాహిని. శోకాహిని. ఇది రూపక సమాసం. శోకమనడి వహిని శోకాహిని. ఇది రూపక సమాసం. ఈ రూపక సమాసాన్ని అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అని కూడా అంటారు. చూడండి, అలంకారం రూపకాలంకారం. అలంకారం రూపకాలంకారం. కింది పద్యాన్ని పరిశీలించండి. ఆటవేళది పద్యం. నీక వగచి వగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులై రివినవే వారలరిగి ఇంకనైనన అమ్ముదు సల్ల యుదగ్ర శోకవహ్ని నర్పవయ్యా. పై పద్యంలో శోకవహ్ని అని ఉంది కదా, అంటే శోకమనడి వహిని
శోకం అనే ఉపమేయానికి వహ్ని అనే ఉపమానానికి అభేదం చెప్పారు. వహ్ని లక్షణాన్ని శోకంపై ఆరోపించారు కనుక దీనిని రూపకాలంకారం అంటారు. లక్షణం ఉపమాన ధర్మాన్ని ఉపమేయంపై ఆరోపిస్తూ ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పినట్లయితే, అంటే భేదం లేనట్లు చెప్పినట్లయితే అది రూపకాలంకారం. చూడండి, కింది వాక్యాలలో ఉన్న అలంకారాన్ని గుర్తించి లక్షణం రాయండి. ఒకటవది, సంసార సాగరాన్ని ఈదటం కష్టం. సంసార సాగరాన్ని ఈదటం కష్టం. ఇందులో ఉపమేయమైన సంసారానికి ఉపమానమైన సాగరానికి అభేదం చెప్పబడింది కాబట్టి ఇది రూపకాలంకారం. రెండవది, ప్రభుత్వం రైతులపై దయావర్షం కురిపించింది. ప్రభుత్వం రైతులపై దయావర్షం కురిపించింది. దయావర్షం, దయ అనేది వర్షం. దయావర్షం, దయ అనేది వర్షం. ఇక్కడ దయకు వర్షానికి అభేదం చెప్పబడింది కాబట్టి ఇది రూపక అలంకారం. ఛందస్సు చూడండి, కింది పద్య పాదాలకు గురు లఘువులు గుర్తించి గణ విభజన చేసి ఏ పద్యపాదమో రాయండి. ఎంతయు వృద్ధులై తమకు నీ ఒకరుండవ తెప్పగాగన. రెండవది, అనుపమ మెట్టివారలకు నందదు ధర్మ పదంబు ధాత్రిలో. ఎంతయు వృద్ధులై అనేది గురులఘువులు గుర్తించి ఏ పద్యపాదమో గుర్తించండి. అంటే ఇందులో పై పద్యపాదంలో భరణ బభరవ అనే గణాలు వరుసగా వచ్చాయి కాబట్టి ఇది ఉత్పలమాల వృత్త పద్యము. రెండవ పద్యపాదం అనుపమ మెట్టివారలకు నందదు ధర్మ పదంబు ధాత్రిలో. దీనిలో నజ భజ జజర అనే గణాలు వరుసగా వచ్చాయి కాబట్టి ఇది చంపకమాల వృత్త పద్యం. చూడండి, కింది తరగతిలో నేర్చుకున్న ఆటవెలది పద్య లక్షణాలను గుర్తు చేసుకుందాం. నేక వగచి వగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులైరి వినవే వారా. ఇనగణత్రయంబు ఇంద్రద్వయంబునో హంస పంచకంబు నాటవెలది. దీనిలో ఆటవెలది పద్య లక్షణాలు ఉన్నాయి. చూడండి, ఆటవెలది పద్యం ఉపజాతికి చెందినది. ఇందులో 4 పాదాలుంటాయి. 1వ 3వ పాదాలు ఒక విధంగాను, 2వ 4వ పాదాలు ఒక విధంగాను ఉంటాయి. 1, 3 పాదాల్లో వరుసగా 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు ఉంటాయి. 2, 4 పాదాల్లో 5 సూర్యగణాలు ఉంటాయి. ప్రతి పాదంలో 4వ గణంలోని మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. యతి లేని చోట ప్రాసయతి చెల్లుతుంది. ప్రాస నియమం లేదు. కింది పద్య భాగాన్ని గణ విభజన చేసి లక్షణ సమన్వయం చేయండి. ఆటవెలది పద్యం కూడా బోర్డు మీద చెప్పుకుందాం. చూడండి, కింది వాక్యాలను ఆధునిక వచనంలోకి మార్చి రాయండి. 1, ధర్మవ్యాధుండు కౌశికునితో ఇట్లని. దీనిని ఆధునిక వచనంలోకి మార్చితే ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు. ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు. 2, గృహంబునకు రమ్మని యతనిందోడ్కొని చనియే. గృహానికి రమ్మని అతనిని తీసుకొని వెళ్ళాడు. గృహానికి రమ్మని అతనిని తీసుకొని వెళ్ళాడు. 3, మహాత్ముండు మనలం జూచు వేట్క నిటవచ్చెనని చెప్పిన. దానిని ఆధునిక వచనంలోకి మార్చితే ఈ మహాత్ముడు మనలని చూడడానికి ఎక్కడికి వచ్చాడని
చెప్పాడు. 4వది, బతివ్రత పనుపునం చేసి నీవు ధర్మ జ్ఞానార్థంబు నా యొన్న ఎడకున్ జనుదించితివి. ఆధునిక వచనంలోకి మార్చి రాస్తే, పతివ్రత పంపగా వచ్చి నీవు ధర్మ జ్ఞానార్థాన్ని నేను ఉన్న దగ్గరికి వచ్చావు. ప్రాజెక్టు పనిచ్చాడు చూడండి. తల్లిదండ్రుల సేవకు ప్రాధాన్యమును ఇచ్చిన శ్రవణ కుమారుడు, శ్రీరాముడు, భీష్ముడు, గరుత్మంతుడు, శివాజీ వంటి మహనీయులలో మీకు నచ్చిన ఇద్దరి వివరాలు సేకరించి రాయండి. పాఠాంత పద్యాలు, భావాలు చూడండి. ఈ 3 పద్యాలు కూడా తేటగీతికి చెందిన పద్యాలు. పసిడి పాపల మురపించు పాఠశాల, భావి నరులకు జ్ఞానంబో భద్రపరచి, అంది ఇచ్చడి నిజమైన మందిరమ్మో, అక్షరంబుల నేర్పు దేవాలయమ్మో. భావం, స్వచ్ఛమైన మనసులు గల బాలలకు పాఠశాల ప్రేమగా అక్షరాలు నేర్పుతుంది. అది జ్ఞానాన్ని అందించి మంచి పౌరులుగా తీర్చిదిద్దే మహాదేవాలయం. తల్లి వలె బిడ్డలందరి తలను నిమిరి, వారి తలలకు ప్రేమ సాంబ్రాణి వేసి, దివ్య సౌగంధముల నింపి తేజమొసగి, 5 తరగతుల్ నేర్పున అధ్యాపకుండు. తల్లి వలె బిడ్డలందరి తలను నిమిరి, వారి తలలకు ప్రేమ సాంబ్రాణి వేసి, దివ్య సౌగంధముల నింపి తేజమొసగి, 5 తరగతుల్ నేర్పున అధ్యాపకుండు. భావం, ఉపాధ్యాయుడు తల్లిలాగా బాలల తలలను వాత్సల్యంతో నిమిరి చదువు నేర్పి హృదయాలను వికసింప చేస్తాడు. నైతిక విలువల పరిమళాల తేజస్సును అందిస్తాడు. తల్లియుడి నుండి కాలిడి ధరణిపైన, అడుగు వేసడి బొజ్జాయి బడికి రాగా, అయ్యవారల చేత ఆలు గరపి, బ్రతుకు గృహసీమకు నంపు పాఠశాల. తల్లియుడి నుండి కాలిడి ధరణిపైన, అడుగు వేసడి బొజ్జాయి బడికి రాగా, అయ్యవారల చేత ఆలు గరపి, బ్రతుకు గృహసీమకు నంపు పాఠశాల. భావం, తల్లి ఒడి దిగి బుడి అడుగులు వేస్తూ పసివాడు బడికి వస్తాడు. అది అతనికి ఉపాధ్యాయుల చేత చదువు, సంస్కారం నేర్పి కొత్త జీవితాన్ని ఇస్తుంది. కీర్తిశేషులు మల్లవరపు విశ్వేశ్వరరావు గారి పద్యాలివి. మనిషి వ్యక్తిత్వానికి అతని నీతి నిజాయితీలే గీటురాయి. రవీంద్రనాథ్ ఠాగూర్. మనిషి వ్యక్తిత్వానికి అతని నీతి నిజాయితీలే గీటురాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.